శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సనాతన ధర్మంలో తులసీదేవికి మరియు సాలగ్రామానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ప్రతి విష్ణు భక్తుని ఇంట్లో తులసి పూజ, శాలగ్రామ ఆరాధన విశేషమైనదిగా భావించబడుతుంది. అయితే తులసీదేవి ఎలా అవతరించింది? శ్రీ మహావిష్ణువు ఎందుకు శాలగ్రామ శిలగా పూజించబడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అద్భుతమైన కథ పద్మ పురాణంలో కనిపిస్తుంది. భక్తి, పాతివ్రత్యం, ధర్మం మరియు దైవలీలతో నిండిన ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం జలంధ్రుడు అనే అసురరాజు ఉండేవాడు. సముద్రం నుండి జన్మించిన జలంధ్రుడు అపారమైన బలం, పరాక్రమం కలిగిన వాడు. అతను ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేసి దేవతల నుండి వరాలు పొందాడు. ఆ వరాల ప్రభావంతో అతనికి శక్తి రోజు రోజుకు పెరిగింది. జలేంద్రుడి భార్య వృందాదేవి. ఆమె పరమ విష్ణు భక్తురాలు, ధర్మనిష్ఠురాలు మరియు మహాపాతివ్రత. ఆమె తన భర్త క్షేమం కోసం ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఉండేది. వృందాదేవి పాతివ్రతం శక్తి అంత గొప్పది కావడంతో జలేంద్రుని యుద్ధంలో ఎవరు ఓడించలేకపోయారు. దేవతల ఆయుధాలు కూడా అతనిపై ప్రభావం చూపలేకపోయాయి. కాలక్రమేణా జలేంద్రుడు తన శక్తిని దుర్వినియోగం చేయడం ప్రారంభించాడు. దేవతలను, ఋషులను మరియు ప్రజలను బాధించడం మొదలుపెట్టాడు. స్వర్గలోకాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. అతని అహంకారం రోజు రోజుకి పెరిగింది. దేవతలందరూ కలిసి పరమశివుని ఆశ్రయించారు. శివుడు జలంధ్రుడితో యుద్ధానికి దిగిన వృందాదేవి పాతివ్రత శక్తి కారణంగా అతన్ని సంహరించలేకపోయారు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. లోకక్షేమం కోసం ఏదో మార్గం కనుక్కోమని వేడుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు ఒక దివ్య లీలను ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు జలేంద్రుడి యుద్ధానికి వెళ్లిన సమయంలో శ్రీ మహావిష్ణువు అతని రూపాన్ని ధరించి వృందాదేవి ఆశ్రమానికి చేరుకున్నారు. యుద్ధం ముగించుకొని తన భర్త తిరిగి వచ్చాడని భావించిన వృందాదేవి ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే కొద్దిసేపటి తర్వాత తన దివ్య జ్ఞానంతో ఆమె నిజాన్ని గ్రహించింది. తన ఎదుట ఉన్నది జలేంద్రుడు కాదని శ్రీ మహావిష్ణువుని తెలుసుకుంది. అప్పటికే ఆమె పాతివ్రత శక్తి భంగమయ్యింది. అదే సమయంలో యుద్ధరంగంలో ఉన్న పరమశివుడు జలేంద్రుడిని సంహరించాడు. తన భర్త మరణవార్త విన్న వృందాదేవి తీవ్ర దుఃఖానికి లోనయ్యింది. తను ఎంతో భక్తితో ఆరాధించిన శ్రీ మహావిష్ణువే తన జీవితంలో ఈ విషాదానికి కారణమయ్యారని భావించింది. దుఃఖంతో, కోపంతో వృందాదేవి శ్రీ మహావిష్ణువుని శపించింది. ఓ విష్ణుమూర్తి, నీవు మాయతో నా పాతివ్రత్యాన్ని భంగపరిచావు. అందువల్ల నీవు శిలారూపంలో ఉండాలని శపించింది. భక్తురాలి మాటను గౌరవించిన శ్రీ మహావిష్ణువు ఆ శాపాన్ని సంతోషంగా స్వీకరించారు. అనంతరం వృందాదేవికి ప్రత్యక్షమయ్యి లోకక్షేమం కోసం ఈ కార్యం చేయవలసి వచ్చింది. నీ భక్తి మరియు పవిత్రత యుగ యుగాల పాటు కీర్తించబడుతుంది అని అన్నారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు గండకీ నదిలో శాలగ్రామ శిల రూపంలో నివసిస్తానని వరమిచ్చాడు. అలాగే వృందాదేవి తులసి మొక్క రూపంలో భూమిపై పూజలు అందుకుంటుందని ఆశీర్వదించాడు. అప్పటి నుండి తులసీదేవి విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన దేవతగా మారింది. ఈ కథ మనకు భక్తి, ధర్మం మరియు పాతివ్రత యొక్క మహిమను తెలియజేస్తుంది. భగవంతుడు తన భక్తుల భావాలను ఎంతగా గౌరవిస్తాడో కూడా ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అందుకే నేటికి తులసి దళం లేకుండా విష్ణు పూజ పూర్తి కాదని, శాలగ్రామ ఆరాధన అత్యంత పుణ్యప్రదమని శాస్త్రాలు చెప్తున్నాయి. వృందాదేవి భక్తి మరియు శ్రీ మహావిష్ణువు కరుణకు ప్రతీకలుగా తులసి మరియు శాలగ్రామ యుగ యుగాల పాటు పూజించబడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.